చోళ రాజ్యంలో కంజారూరు అనే సారవంతమైన ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలోని భూములన్నీ కూడా సారవంతమైనవి కావడంతో పంటలన్నీ సమృద్ధిగా పండి వ్యవసాయంపై ఆధారపడ్డ వారందరినీ ఆర్థికంగా పరిపుష్టులను చేస్తున్నాయి. అటువంటి ఊర్లో పరమ శివభక్తుడైనటువంటి మానక్కంజార్ నాయనార్ నివసిస్తూ ఉండేవాడు. ఇతను వెల్లాల కులస్తుడు. ఇతని కుటుంబం అంతా కూడా మహారాజుల దగ్గర సేనాధిపతులుగా ఉండి దేశ సేవకి అంకితమైన వారు. అటువంటి నమ్మకస్తులైన వారి ఇంటిలోనే ఈ మానక్కంజార్ నాయనార్ కూడా పుట్టాడు. ఇతను అంటే ప్రజలందరికీ అపారమైన గౌరవం ఉండేది. ఇతడు సుందరమూర్తి నాయనార్కు సమకాలికుడు. శివుణ్ణి ఆరాధించే వారిని గౌరవించటం, సేవించటం కంటే ఎక్కువ మరేదీ లేదని భావించే వారిలో మానక్కంజార్ కూడా ఒకడు. ఎదుటివారి చూపులను బట్టి వారి మనసులో ఏ భావం ఉందో గ్రహించేసేవాడు. అలా గ్రహించి వారికి అనుగుణంగా వారేమి కోరుకుంటున్నారో సమర్పించేవాడు. అదే శివునికి తాను చేసే నిత్య పూజగా భావించేవాడు ఈ మానక్కంజార్. అంత పరమశివ భక్తుడైన నాయనార్కు ఎప్పటి నుంచో గుండెల్లో తీరని దిగులు పట్టి పిడుస్తోంది. వివాహమై ఎంతో కాలం గడిచినా సంతానం లేదు. సంతానం కోసం శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఇతను కఠినమైన నియమాలతో చేసిన తపస్సుకు ఈశ్వరుడు మెచ్చి, భక్త, నీ తపస్సుకు మెచ్చాను, ఏం ఆశించి ఈ తపస్సుకు పూనుకున్నావో తెలియజేయి అన్నాడు. పరమేశ్వర, నా అంతరంగంలోని కోరికేమిటో తమకు తెలియనిదా? ఎప్పటి నుంచో నాకు సంతానం లేక కుమిలిపోతున్నాను. కాబట్టి నన్ను అనుగ్రహించి సంతానాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. కొన్నాళ్లకు ఈశ్వర కటాక్షంతో నాయనార్ భార్య గర్భం ధరించి ఒక శుభగడియల్లో కుమార్తెను ప్రసవించింది. ఇన్నాళ్లకు శివప్రసాదంగా కుమార్తె పుట్టిన సందర్భంలో నాయనారు విశేషమైన దాన ధర్మాలు చేసి వేడుకలు జరిపించాడు. లేక కలిగిన కుమార్తె కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ నాయనార్ దంపతులు. రోజులు గడుస్తున్నాయి. బాలిక యుక్త వయసురాలయ్యింది. కుమార్తెకు తగిన వరుణు కోసం అన్వేషిస్తున్నాడు. ఇంతలో ఇక్కడికి సమీపంలోనే ఉన్న మరో రాజస్థానంలో పెరుగుతున్న కలిక్కామ నాయనార్ ఈమె అందచందాలను విని వరించి కళ్యాణం చేసుకుంటానని కబురు పంపించాడు. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించాలి. ఈ కలిక్కామ నాయనార్ కూడా ఒక నాయనారే. ఈయన కథ నేను తర్వాత చెప్తాను, అది గుర్తుంచుకోండి. ఎట్టకపోయిన బొంత ఎదురుగా నిల్చుందన్న చందాన మానక్కంజార్ కూడా ఆనందంతో తనను అమ్మాయికి తగిన వరుడని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే కలికామ నాయనార్ కూడా అపరిమితమైన శివభక్తుడు. ఇరు వంశాల వారు ఈ వివాహానికి సుముఖులుగా ఉండటంతో త్వరలోనే ముహూర్తం కూడా నిర్ణయించారు. వివాహానికి రంగమంతా సిద్ధమైంది. ఇంతలో మహేశ్వరుడు మానక్కంజార్ నాయనారిపై అపారమైన అనుగ్రహాన్ని చూపాలనుకున్నాడు. అంతే, ఒకరోజు పరమ తేజోవంతుడైన ఒక మహావ్రతుడి రూపంలో కంజార్ నాయనార్ ఇంటికి వచ్చాడు. అతని వదనమంతా తెల్లని విభూది రేకులతో నింపుకున్నాడు. పొడవాటి జటాజోటాన్ని కత్తిరించుకొని కేశాలు ఏమీ లేని శిరస్సుగా మార్చుకున్నాడు. ఒళ్ళంతా ఎముకల దండలతో అలంకరించుకున్నాడు. కేశాలతో చేసిన యజ్ఞోపవీతం ధరించాడు. ఈ తాపస్సును చూసి మానక్కంజార్ నాయనారు ఆనందపడుతూ ఆ మహాత్ముని సాధారణంగా లోపలికి ఆహ్వానించి ఉచిత రీతిలో అర్ఘ్యపాదాలను సమర్పించాడు. అప్పుడు ఆ తాపసి, నాయన, నీ ఇల్లంతా చాలా రంగురంగు తోరణాలతో వేలాడుతున్న విరిమాలతో అలంకృతమై ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. అయ్యా, ఈ రోజు నా కుమార్తె వివాహం జరగబోతోంది, అందుకే ఈ అడావుడి అని తెలియజెప్పి తన కుమార్తెను పిలిచి తాపసికి శిరస్సు వంచి పాదాలకు నమస్కరించమన్నాడు. నమస్కరించేందుకు శిరస్సు వంచిన ఆ లావణ్యవతి కేసి సంపద చూసి నాయనారుతో, మహాత్మా, నీ కుమార్తె కేసి సంపద నాకు అంతులేని రసానుభూతిని కలిగిస్తోంది. వాటితో ఒక చక్కటి పంచవటిని, అంటే 5 పోగుల జంధ్యాన్ని తయారు చేసుకోవచ్చు కదా అని అన్నాడు. అంతే, ఆ మాట విన్న వెంటనే నాయనారు హఠాత్తుగా లోపలికి వెళ్లి ఒక కత్తిని తీసుకువచ్చాడు. వెంటనే మారు ఆలోచించకుండా, కుమార్తె అనుమతి కూడా తీసుకోకుండా ఆమె కేసి సంపదను కత్తిరించి తాపసు చేతిలో పెట్టాడు. ఆ రోజే ఆమెకు వివాహం అన్న సంగతి కూడా ఆ నాయనారు ఆలోచించలేదు. అతివల అందాన్ని పెంచేవి ఒత్తుగా ఉండే జుత్తేనని, ఆ జుత్తును తీసేసి ఆమెను అందవిహీనురాలను చేస్తున్నానని కూడా అనుకోలేదు. ఈ పరిస్థితుల్లో పెళ్లి కుమారుడు వివాహానికి అంగీకరిస్తాడో లేదా అని కూడా భావించలేదు ఆ నాయనారు. శివభక్తుని కోరిక తీర్చడం ఒక్కటే ఆయన మదిలోని ఆలోచన. అది నెరవేరాలన్న తపనే తన ముందు కదులుతున్నది. దాంతో నాయనార్ విశ్వాసానికి, అతని నిష్కలమైన నిర్మలమైన ఆలోచనకు శివుడు పరవశించిపోయాడు. అప్పటి వరకు అక్కడున్న తాపసి ఏమయ్యాడో కనిపించడం లేదు. కానీ అక్కడ పార్వతీదేవితో కలిసి నిజస్వరూపంతో నందివాహనారూఢుడై నాయనార్ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. భక్త, నీ స్వచ్ఛమైన భక్తి భావనకు వశుడైపోయాను. ఇదంతా నా సంకల్ప పటిమ. నీ భక్తి భావాన్ని లోకానికి పరిచయం చేద్దామనే ఇలా కల్పించాను.
మీరంతా అనుకున్నట్టు నీ కుమార్తె వివాహం యథాతథంగా జరుగుతుంది అని అనగానే కుమార్తె యొక్క కేసు సంపద యథాస్థితికి వచ్చి ఇంతకు మునుపు కంటే ఒత్తుగా అందంగా తయారైంది. ఇక నుంచి మీకన్నీ శుభాలే కలుగుతాయని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు ఉమామహేశ్వరులు. పెళ్లి కొడుకు తరపు వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. అంతకు ముందు కేశవిహీనమైన పెళ్లి కుమార్తెను స్వీకరించేందుకు సందేహించారు. కానీ సాక్షాత్తు కైలాసగిరి నివాసే దిగివచ్చి ఆశీర్వదించిన ఈ కన్య అసామాన్యురాలు, ఈమె కుటుంబం అనన్య సామాన్యమైనది అనుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వధువు మెడలో 3 ముళ్ళు వేశాడు వరుడు. వెంటనే నాయనారు కుటుంబంలోని వారంతా మహదానందభరితులయ్యారు. ఆ పరమశివుడి అండదండలతో అమ్మాయి వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈశ్వరుని కటాక్షం ఉంటే కానిదంటూ ఏదైనా ఉంటుందా? ఇది ఈ మాణిక్కంజార్ నాయనారి యొక్క కథ.